అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి కోలార్సీమ టొమాటో మార్కెట్కి స్టాక్ ఎంత వస్తుంది కదండి. సో అది ఎక్కడి నుండి వస్తుంది, కొత్త టమోటా తోటల అండ్ ఏ ప్లేసెస్ నుంచి ఎక్కువగా టమోటో స్టాక్ అనేది వస్తుంది, సో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయండి అనేసి చాలామంది అడిగారు. సో అందుకనేసి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అంటే 15,000, 25,000, 35,000 నుంచి డైరెక్ట్గా 60,000, 65,000, 67,000 సో ఇంత స్టాక్ ఎక్కడి నుండి వస్తుంది అనేసి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ కావాలి అన్నారండి. సో నేను అయితే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే విలేజెస్ అండ్ మండలాల నేమ్స్ అండి. కొన్ని వచ్చేసి విలేజెస్ నేమ్స్ ఉన్నాయి అండ్ మండలాల నేమ్స్ చెప్తే కనుక వాటికి అంటే మండలంలో లోకల్ ఏరియాస్ కూడా వస్తాయన్నమాట. సో చిన్న చిన్న పల్లెల పేర్లు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండదు కాబట్టి మండలంలో చెప్పాను అంటే కనుక ఆ లోకల్ ఏరియాస్ కూడా. అండ్ ముందుగా వచ్చేసి చేలూరు, కందుకూరు లోకల్ ఏరియాస్, ఓడిసి మండలం, సిద్లగట్ట, గుడిబండ, చిక్బలాపూర్ అండ్ లోకల్ ఏరియాస్, గౌరిబిన్నూరు, దొడ్బలాపూర్ లోకల్ ఏరియా అండి, టుమ్కూరు, గుబ్బి, టుమ్కూరులో కూడా లోకల్ ఏరియాస్ అండి, మధుగిరి అండ్ కేఎన్ కోటె, నందిగనహల్లి, ముద్దలవారిపల్లి, కొండమర్రి, గోపల్లి, నీలంపల్లి, బి కొట్టకోటె, నిమ్మకాయలపల్లి, చెవిటివారిపల్లి, కదిరి ఏరియా అండి. అది వచ్చేసి కుండిటవారిపల్లి, కోలార్ లోకల్ ఏరియాస్ అండ్ శ్రీనివాసపూర్ లోకల్ ఏరియాస్, గౌనిపల్లి. సో ఇవి కూడా చాలా ఎక్కువ స్టాక్ వచ్చే ప్లేసెస్ అండి. అండ్ అంతేకాకుండా మరికొన్ని విలేజెస్ అండ్ మండలాలు కూడా ఉన్నాయి. వాటి విషయానికి వస్తే అండ్ గుబ్బి, మధుగిరి, కునిగల్లు, చింతామణి, ముద్దులపల్లి. సో ఇవన్నీ కూడా అంటే ఎక్కువగా స్టాక్ వస్తున్నటువంటి శాంపుల్ స్టార్ట్ అయ్యాయండి ఆల్రెడీ. ఇంకా 15 days తర్వాత వచ్చే విలేజెస్ అండ్ మండలాల నేమ్స్ కూడా ఉన్నాయి. సో అవి నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను. సో ఇవి కాకుండా అంటే నేను చెప్పిన నేమ్స్తో విలేజెస్ ఉన్నాయి అండ్ మండలాలు కూడా ఉన్నాయి. ఆ మండలంలో లోకల్ ఏరియాస్ నుంచి టమాటో స్టాక్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషను. సో మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఎక్స్పోర్ట్ కూడా బాగానే వెళ్తోందండి. అంటే స్టాక్ చాలా భారీగా వచ్చినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ అనేది వెళ్తూ ఉందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. సో కొన్ని విలేజెస్ నేమ్స్ వచ్చేసి కర్ణాటకకు సంబంధించినవి, ప్రొనౌన్సియేషన్ ఇబ్బందిగా ఉన్నింది. సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫార్మర్స్ అన్న వాళ్ళు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కీప్ వాచింగ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ.